సార్ ఫస్ట్ టైం ఈ యొక్క టీసీసీఎల్ మ్యాచ్కి వైజాగ్కి వచ్చారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అట్ ద సేమ్ టైం మీరు మ్యాచ్లోని పార్టిసిపేషన్ చేస్తున్నారా? అలాగే ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ మ్యాచ్కి సంబంధించి? హలో. బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజాగ్ ప్లేస్ చూస్ చేసుకోవడం అనేది ఇట్స్ బ్యూటిఫుల్ సిటీ అండ్ ఇట్స్ ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ. కరెక్ట్, వైజాగ్. సో మేము ఇక్కడ టీసీసీఎల్ ఆడుతుంది ఒక క్రికెట్ ఈవెంట్ అయినా కూడా, బట్ బేసికల్గా ఒక కాజ్ కోసం ఆడుతున్నాం. ఎందుకంటే ఈ వచ్చే ఫండ్ కానీ ఏదైనా కానీ పిల్లల కోసం ఇక్కడ చదువుకొని స్పాన్సర్ చేయలేక లైక్ స్పోర్ట్స్లో కానీ స్టడీస్లో కానీ వాళ్ళ కోసం స్పాన్సర్ చేయడం కోసం మేము ఈ టీసీసీఎల్ ఈవెంట్ జరగడం జరిగింది. సో దీనికి అందరూ ఫిలిం స్టార్స్, సెలబ్రిటీస్, తెలుగు సెలబ్రిటీస్ ఒకటి, అలాగే దీన్ని చూసి తెలుగు యాక్టర్స్, ఫీమేల్, మేల్, టెలివిజన్ యాక్టర్స్, సీరియల్ యాక్టర్స్ కూడా వాళ్ళు ముందుకు రావడం, వాళ్ళు కూడా మేము పార్టిసిపేట్ చేస్తామన్నాం. అలాగే ఒక కార్పొరేట్ టీం ఒకటి, నెక్స్ట్ అలాగే ఇవన్నీ చూసి పొలిటీషియన్ టీం కూడా ఒకటి యాడ్ అయింది. ఇట్స్ అ వెరీ యాడెడ్ అడ్వాంటేజ్. సో ఏంటంటే ఈవెంట్కి 7 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారండి బేసికల్గా. సో 2 తెలుగు సెలబ్రిటీస్ ఆడుతున్నారు, అలాగే మూవీ టెలివిజన్ వాళ్ళు ఇద్దరు, ఒక పొలిటీషియన్ టీం, ఒక పోలీస్ టీం, అలాగే ఒక కార్పొరేట్ టీం ఆడడం జరుగుతుంది. ఇవి అన్నీ రేపు ఇందాక డ్రా తీసారి, డ్రాస్లో ప్రకారం రేపు స్కెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైవ్ టెలికాస్టెడ్. అందరూ ఏదైనా ఫీల్డ్లో అందరం కలిసి, బయట ఎంత కలిసి ఉన్నా కూడా లోపల మాత్రం ఒక ఫైట్ మాత్రం పక్కా జరుగుతుంది. అందులో ఎవరు తగ్గేది లేదు. నేను పోలీస్ టీంకి ఆడుతున్నాను, మా పోలీస్ టీంకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. ఫైనల్గా మరి మ్యాచ్ చూడడానికి వచ్చిన ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? వైజాగ్ వాళ్ళని చాలామంది వస్తున్నారు కదా, సో ఆడియన్స్కి ఏం చెప్తున్నారు ఈ మ్యాచ్ గురించి? అందరూ రావాలి. బేసికల్గా ఈ కాజ్ కోసం మేము ఏదైతే ఫైట్ చేస్తున్నామో అందరూ కూడా ఇంకా స్పాన్సర్ చేయాలని కోరుకుంటున్నాం. డొనేట్ చేయండి ఇంకా. అండ్ ఈ సెలబ్రిటీ ఈవెంట్ ఇక్కడ వైజాగ్లో చేస్తున్నాము, అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేయండి. ఇట్స్ అ ఫుల్ డే ఈవెంట్. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 దాకా సెలబ్రిటీస్ అందరూ ఆడుతున్నారు. సో వచ్చి మంచిగా హోప్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫెస్టివల్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ద బెస్ట్.